హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేపించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత అందులోకి 3 లవంగాయలు, 2 యాలుకలు, అలానే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5-6 జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటమనేదాకా వేపించుకోవాలి. ఇలా నువ్వులు బాగా వేగిన తర్వాత స్పైసెస్ అన్నీ కూల్ డౌన్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి 3 టీ స్పూన్స్ పచ్చి కొబ్బరి, అలానే ఒక 1/2 టీ స్పూన్ చింతపండు పేస్ట్ లేకపోతే ఒక రెబ్బ చింతపండు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుందాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని వేపించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయ్యింది, మీరు యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ ప్యూరీ వేసుకొని టమాటోస్లో నుంచి నూనె పైకి తేలే వరకు దాన్ని ఉడకనివ్వాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని టమాటోస్లోంచి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇలా టమాటోస్లోంచి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. మీరు యూస్ చేసే సాల్ట్ని బట్టి మీరు సాల్ట్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం యూస్ చేస్తున్నాను. మీరు తినే స్పైస్ లెవెల్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లో నేను ధనియాల పొడి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్లో మనం ధనియాలు యాడ్ చేసాం కాబట్టి. ఒకసారి ఇందులో నుంచి ఆయిల్ తేలటం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ కూడా బాగా కుక్ అయ్యేదాకా వేపించుకోవాలి. అంటే మసాలా పేస్ట్లో నుంచి కూడా ఆయిల్ పైకి తేలేదాకా కుక్ అవ్వాలి. ఇలా ప్రతిసారి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ అవటం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి ఈ అడుగంటకుండా మిక్స్ చేసుకుందాం. గ్రేవీ ఉడుకు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత అందులోకి 250 గ్రామ్స్ ఇలా తుంచేసుకున్న బ్రాడ్ బీన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ తర్వాత ఒక 1/2 కప్ కన్నా తక్కువ వాటర్, అంటే మీకు గ్రేవీ ఎలా కావాలి కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను అంతే. అలా బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఓసారి కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకైనా అన్నంలోకైనా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.